Hi, hello, welcome back to my channel SF Tech World. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కాపీరైట్ క్లైమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ వస్తే యూట్యూబ్లో ఎలా రిమూవ్ చేయాలన్న దాని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే వీడియో అయితే పూర్తిగా అర్థమవుతుంది. నా ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ అన్ని నేరుగా మీ ఫోన్లోకి అయితే వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో టాపిక్లకి అయితే వెళ్ళిపోతాను లేట్ చేయకుండా. కాపీరైట్ క్లైమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ వస్తే ఎలా రిమూవ్ చేయాలి అన్న దాని గురించి అయితే పూర్తిగా నేను స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్తాను. సో మీరైతే పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ కి కాపీరైట్ క్లైమ్ కి డిఫరెన్స్ ఏదో మనమైతే ఫస్ట్ తెలుసుకుందాం. కాపీరైట్ క్లైమ్ అంటే మనం చేసే వీడియోస్ కానీ మనం చేసే షార్ట్స్ లేదండి, వీడియోస్ కానీ మనం ఏవైనా సాంగ్స్ కానీ మూవీ క్లిప్స్ కానీ ఇవి ఫొటోస్ కానీ యాడ్ చేసినప్పుడు ఆ సాంగ్ ఓనర్ కానీ వాళ్ళు మన వీడియోకి వాళ్ళ ఎక్కడైతే క్లిప్స్ కానీ సాంగ్స్ కానీ యూజ్ చేస్తుంటామో అక్కడ మనకి కాపీరైట్ క్లైమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ వేయడం అయితే జరుగుతుంది. కాపీరైట్ స్ట్రైక్ ని మనం 3 సార్లు మన ఛానల్లో 3 సార్లు కానీ కాపీరైట్ స్ట్రైక్ వస్తే మాత్రం ఛానల్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుందండి. కాపీరైట్ క్లైమ్ వస్తే మాత్రం మనం రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నదైతే మనం ఇప్పుడు పూర్తిగా వీడియో అయితే చూద్దాము. సో వీడియో అయితే వైటీ స్టూడియోలో మనకి కాపీరైట్ స్ట్రైక్ అన్నది అయితే కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని ఎలా రిమూవ్ చేయాలన్న దాని గురించి అయితే తెలుసుకుందాం. క్రోమ్ యాప్ ఓపెన్ చేసి మన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేయాలండి. ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్లో ఏ వీడియోకి అయితే కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందో లేదంటే కాపీరైట్ క్లైమ్ వచ్చిందో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాపీరైట్ క్లైమ్ వచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకుంటానంటే మనకి ఎక్కడ అయితే కాపీరైట్ క్లైమ్ వచ్చింది, ఎందువల్ల వచ్చింది అన్నది, మనం ఎక్కడైతే క్లిప్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ యూజ్ చేసి ఉంటామో అక్కడైతే కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అని అయితే చూపిస్తుంది. ఒక సాంగ్ అయితే ఈ వీడియోకి అయితే యాడ్ చేశాను, సో ఆ సాంగ్ కాపీరైట్ వచ్చింది అని అయితే నాకు చూపించింది. సో ఈ కాపీరైట్ స్ట్రైక్ని అయితే రిమూవ్ చేయాలి. మనమైతే నెగ్లెక్ట్గా ఉండకూడదండి. ఒకవేళ ఈ వీడియో వైరల్ అయినా ఈ వీడియోకి వచ్చే మనీ అంతా కూడా ఆ ఓనర్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ సాంగ్ అయితే నేను ఇక్కడ యూజ్ చేసుకున్నా కాబట్టి. ఇక్కడ రైట్లో సెక్షన్ అని ఉంటుంది, లేదంటే కొన్ని దాంట్లోకైతే 3 డాట్స్ ఉంటాయి. అది ఓపెన్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి మనకి. ఇక్కడ ట్రిమ్ అని ఒక ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ ఏంటంటే మనం యూజ్ చేసిన సాంగ్ ఒక వీడియోలో ఆ సాంగ్ మొత్తం ఉంటే కానీ అదైతే ట్రిమ్ అనే ఆప్షన్ చూపించదు, సగం కొద్దిగా ఉంటే ట్రిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అది మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు, అప్పుడైతే మనకి కాపీరైట్ క్లైమ్ అయితే రిమూవ్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి రీప్లేస్ సాంగ్ అండి. సెకండ్ స్టెప్ వచ్చేసి రీప్లేస్ సాంగ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా సాంగ్ యూజ్ చేసి ఉంటాం కదా, రీప్లేస్ చేసుకోవాలి. అది మనకి ఇక్కడ ఆడియో లైబ్రరీ నుంచి యూట్యూబ్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఆ సాంగ్ తీసేసి వేరే సాంగ్ అయితే మనము పెట్టుకోవాల్సి ఉంటుంది, దాన్నే రీప్లేస్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా కాపీరైట్ స్ట్రైక్ అన్నది రిమూవ్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి మ్యూట్ సాంగ్ అనమాట. ఈ సాంగ్ ని పూర్తిగా మ్యూట్ చేసేయాలి, అంటే సాంగ్ ప్లే అవ్వదు అనమాట. వీడియోస్ చూసే వాళ్ళకి వ్యూవర్స్ కి ఆ సాంగ్ ప్లే అవ్వకోకుండా మ్యూట్ చేసేయాలన్నమాట. ఫోర్త్ స్టెప్ వచ్చేసి డిఫ్యూల్ట్ అనమాట. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇవి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మనం కరెక్ట్ ఆన్సర్ ఇస్తే డిఫ్యూల్ట్ అవుతుంది. ఇది డిప్యూట్ చేసుకోవడం వల్ల మనకు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసుకుంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది రిమూవ్ అయిపోతుంది. అది ఎలా ఉన్నదో ప్రాసెస్ ఇప్పుడైతే మనం చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అయితే మనకి కరెక్ట్ గా ఉన్నాయి అంటే అప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ టైం వచ్చేసి అప్ టు 30 days టైం అడుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు చెక్ చేయాలి, మీ ఛానల్ని రివ్యూ చేసి ఏమేమి ఉన్నాయి, ఏమన్నా
ఆ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్స్కి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నాయా అని అయితే ఇక్కడ చూస్తుంది. వాట్ టు ఎక్స్పెక్ట్ అని చెప్పి సబ్మిట్ డిప్యూట్ ఇక్కడ ఇలా వచ్చేస్తారు కదా. ఇవైతే మనం కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేయాలన్నమాట. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. రీజన్ ఏంటి అని అడుగుతారు. ఇది మన ఒరిజినల్ కంటెంటా, లైసెన్స్ ఉందా మన కంటెంట్కి, కాపీరైట్ ఎక్స్పెంట్ ఇలా అనేసి కొన్ని అయితే క్వశ్చన్స్ అడుగుతారు. మన ఒరిజినల్ కంటెంట్ కాబట్టి ఇక్కడ మనము ఒరిజినల్ కంటెంట్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఐ ఓన్ ఏ కాపీ ఆఫ్ ది సాంగ్ ఆర్ వీడియో, ఐఎమ్ నాట్ మేకింగ్ మనీ ఫ్రమ్ మై వీడియో ఇలా కొన్ని ఇచ్చేసింటారు. దానికైతే ఇవి కాదు అని చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయాలి. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేసింటారు. వాళ్ళు మనం చదువుకోవాలన్నమాట. ఇవి ఫెయిర్ యూజ్, ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్, ఇలా ఇవన్నీ అయితే ఆ వీడియోకి సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే ఇచ్చేసింటారు. అవి మనం పూర్తిగా చదువుకొని ఇక్కడ కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ మనం అగ్రీ చేస్తున్నట్లు మనకైతే చూపిస్తుంది. అప్పుడు అగ్రీ అని కొట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత సెలెక్ట్ టైప్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసామో మనకి రీజన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ టైప్ అంటే మీరు చేసిన వీడియోకి చెందుతుంది అన్నదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనలా, ఎడ్యుకేషన్ వీడియోనా, ఇట్లా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే అదర్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ మీరు ఈ బాక్స్లో టైప్ చేసి చెప్పచ్చు అనమాట. నేనైతే ఒకటి నాకేమైతే ఇష్యూ వచ్చిందో అదైతే నేను రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ హౌ టు ఎడిట్, అంటే నేను ఇది ఎలా ఎడిట్ చేయాలి, ఒక వీడియోని ఎలా ఎడిట్ చేయాలనే దాని గురించి అయితే టాపిక్ మీద తీశాను. సో అదైతే నేను రాస్తున్నాను. అలాగే ఇక్కడ కింద 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 ఆప్షన్స్ ఎనేబుల్ చేసేసి కింద మీ సిగ్నేచర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేయాలన్నమాట. సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకైతే ఒక మెయిల్ అన్నది వస్తుంది. మీరు ఒక డిప్యూట్ చేశారు, అది డిప్యూట్కి సంబంధించిన మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ అప్ టు ఒక 30 days అని పడుతుంది, 1 month అని పడుతుంది. కాకపోతే ఇష్యూ త్వరగా క్లియర్ అయితే మాత్రం 1 dayలోనే పూర్తి అయిపోతుందండి ఇది. సో ఇలా అయితే మీకు వచ్చిన కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ మీరైతే రిమూవ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే చూసారు కదా, కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఎలా రిమూవ్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీతో చూపించడం అయితే జరిగింది. సో ఇలా అయితే మనం జాగ్రత్తగా కేర్ చేసుకోవాలి. ఒక 2 or 3 days పడుతుంది. ఇది కూడా వేరే వాళ్ళ క్లిప్స్ యాడ్ చేసినప్పుడు మాత్రమే వస్తుందండి. మన ఓన్ కంటెంట్ అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు. మన ఓన్ కంటెంట్ అయితే మన కెమెరాతో మనం షూట్ చేసుకున్న వీడియోస్కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. వేరే వాళ్ళ వీడియోస్ కానీ, క్లిప్స్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ యాడ్ చేసినా కానీ వాళ్ళైతే ఓనర్స్ అన్నది మన యూట్యూబ్ వీడియో మీద కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ వేయడం కానీ జరుగుతుంది. సో ఈ వీడియో యూజ్ అయిన ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.